నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్లయితే క్యాన్సర్స్ అనేవి బాగా పెరిగిపోతూ వస్తున్నాయి. సో మనకి ఇంతకు ముందు తెలిసేవి జస్ట్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది లేడీస్లో వస్తూ ఉంటుంది, సర్వైకల్ క్యాన్సర్ గురించి. సో బ్లడ్ క్యాన్సర్ అంతకు ముందు రోజుల్లో మనం చూస్తే ఎక్కువగా కనిపించేది క్యాన్సర్ అంటే మనకి బ్లడ్ క్యాన్సర్ ఇట్లాంటివి కనిపిస్తూ ఉండే. కానీ ఇప్పుడు బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్కి క్యాన్సర్ సమస్య అనేది వస్తూ ఉంది. సో ఎందుకు ఈ క్యాన్సర్లు అనేవి ఎక్కువగా పెరిగిపోతున్నాయి? సో మనం తీసుకున్నటువంటి డైట్ వల్ల, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అసలు ఏ కారణాలతో ఈ క్యాన్సర్స్ అనేది వస్తుంది, సో ఎలా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఈ విషయాలన్నిపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేంద్ర గారు, సర్జికల్ ఆంకాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే సార్. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగానే సో క్యాన్సర్స్ అనేవి రోజు రోజుకు పెరిగిపోవటానికి ఏంటి రీజన్స్ అయి ఉంటాయి? క్యాన్సర్స్ పెరిగాయి అంటే ఒకప్పుడుతో కంపేర్ చేస్తే పెరిగాయి అన్న మాట నిజం. సో ఇప్పుడు స్టాటిస్టిక్స్ చూసినా కూడా ఇండియాలో ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ మన స్టూడియో తీసుకున్న ఒక 100 మందిలో అంటే 10 మెంబర్స్కి క్యాన్సర్ అనేది పక్కా. సో ఇది వినడానికి కొంచెం భయంకరంగా ఉన్నా సో అది నిజం. సో ఈ క్యాన్సర్స్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా వైపు నుంచి అనిపించేది మనిషి యొక్క అత్యాశ. సో ప్రతి దాంట్లో మనిషి అంటే అతిగా కోరుకోవడం వల్ల మోర్ టేస్ట్, ఓకే, మోర్ ప్రాఫిట్, మోర్ కంఫర్ట్. సో ఇలా ఒక్కొక్కటి చూసుకుంటే ప్రతి దాంట్లో మనిషి దాన్ని అతిగా కోరుకోవడం వల్ల సో ఆ వచ్చిన చేంజెస్తోనే ఈ ప్రాబ్లం. ఓకే, సో మోర్ టేస్ట్ ఆలోచిస్తే ఏముంది అంటే టేస్ట్ యాడ్ అవ్వడానికి సో కెమికల్ మిక్స్డ్ అన్ని ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడడం కానీ, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం, ప్రాసెస్డ్ ఫుడ్, సో ఇవన్నీ యాడ్ చేస్తున్నారు టేస్ట్ రావడానికి. మోర్ కంఫర్ట్ కోసం ఏంటి, పేషెంట్ మొత్తం పర్సన్స్ లేజీ అయిపోతున్నారు. సో ఫిజికల్ యాక్టివిటీ లేదు, సో ఏసీలో అంటే సన్ ఎక్స్పోజర్ లేదు. సో అది మోర్ కంఫర్ట్ కోరుకోవడం. సో అట్లా తీసుకుంటే మోర్ ప్రాఫిట్. సో మనిషి ఏంటంటే ప్రాఫిట్ అతిగా ఉండాలని చెప్పేసి మన పంటలు పండించినా కూడా అందులో మోర్ కెమికల్స్, ఫర్టిలైజర్స్ యాడ్ చేసి ప్రొడక్షన్ని పెంచడం. సో అట్లా ప్రతి దాంట్లో మనిషి మోర్ స్పీడ్. సో అంటే దాని మీనింగ్ షార్ట్ కట్స్ వెతుక్కోవడం. సో అంటే 2 minutes నూడిల్స్, సో అటు ఫుడ్ అంతసేపు వండే అంత ఓపిక లేకుండా సో ప్రతి దాంట్లో షార్ట్ కట్ వెతుక్కోవడం. సో ఇలా తన లైఫ్ మొత్తాన్ని మనిషి మార్చుకోవడం వల్ల, చేంజెస్ రావడం వల్ల సో క్యాన్సర్స్ అనేది ఆబ్వియస్గా రేజింగ్ ట్రెండ్లోకి వచ్చేసాయి. కొంతమంది పేషెంట్స్ ని మీరే చూడొచ్చు. సార్ నేను చాలా క్లెన్జింగ్ గా ఉంటాను, లేకపోతే నేను చాలా కేర్ తీసుకుంటాను, ఫుడ్ విషయంలో నేను చాలా కేర్ తీసుకుంటాను, టైం టు టైం ఫుడ్ కూడా నేను తీసుకుంటూ ఉంటాను, నాకు ఎలాంటి అలవాట్లు లేవు, బట్ నాకు ఈ క్యాన్సర్ ఎందుకు వచ్చింది, చాలా సఫర్ అవుతూ ఉంటారు. సో నేను ఎలాంటి నాకు అలవాట్లు లేకపోయినా, అలవాట్లు అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళలోనే ఏ స్మోకింగో, డ్రింకింగో, లేకపోతే ఇలాంటి అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్ నాకు ఏమీ లేవు, బట్ నాకు క్యాన్సర్ వచ్చింది, ఎందుకు వచ్చింది అని సఫర్ అవుతూ ఉంటారు. సో ఏమై ఉండొచ్చు అలాంటి వాటిలో? అంటే ఇందులో ఆ పరంగా చూస్తే రీజన్స్ 2 రకాలు. ఒకటి పర్సన్ సెల్ఫ్ ఎక్స్పోజ్ అవ్వడం, ఏంటి మీరు అన్నట్టుగా ఆల్కహాల్కి, స్మోకింగ్ కానీ పర్సన్ తనకు తెలియకుండా కూడా తన ఎన్విరాన్మెంట్లో ఉన్న ఈ క్యాన్సర్ ఫ్యాక్టర్స్కి ఎక్స్పోజ్ అవ్వడం. సో అట్లా చూస్తే ఎయిర్ పొల్యూషన్, ఓకే, 2 ప్యాసివ్ స్మోకింగ్. అంటే యాక్టివ్ స్మోకింగ్ ఎంత రిస్క్ ఉంటుందో ఫస్ట్ ప్యాసివ్ స్మోకింగ్ కూడా అంతే రిస్క్ ఉంటుంది. ఇవి 2 ప్లాస్టిక్స్ వాడడం, ఓకే, తనకు తెలియకుండానే ప్లాస్టిక్ బాటిల్స్ వాడడం కానీ, ఇంట్లో ప్లాస్టిక్ మెటీరియల్స్ వాడడం కానీ, సో అది వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ ఆలోచిస్తే నేను చెప్పాను కదా ఫ్రాగ్రెన్సెస్. సో అంటే పర్ఫ్యూమ్స్, అంటే ఇంట్లో కానీ హోమ్ ఫ్రెషనర్స్ అనే పేరుతోని పర్ఫ్యూమ్స్ వాడడం కానీ, కార్లో పర్ఫ్యూమ్స్ వాడడం కానీ, సో ఇవన్నీ. ఇంకా థర్డ్గా ఆలోచిస్తే కాస్మెటిక్స్. సో అంటే కాస్మెటిక్స్ లో క్యాన్సర్ కారకాలు ఉంటాయనే రీజన్ కూడా వాళ్ళకి తెలియదు. మీరు అది చెప్తే మాకు భయం వేస్తుంది ఫస్ట్. అవునండి, అందులో ఉంటాయి. అంటే ప్రతి దాంట్లో కూడా ఇబ్బంది, ప్రతి దాంట్లోనూ హెవీ మెటల్స్ ఇవన్నీ యాడ్ అయి ఉంటాయి. సో మీరేమనుకుంటున్నారు అంటే దాన్ని క్లీన్ గా ఉన్నాము, మాకేమి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు అంటున్నారు. కానీ నువ్వు అదే కాస్మెటిక్స్ నువ్వు డైలీ అప్లై చేస్తున్నప్పుడు అది స్కిన్ ద్వారా అబ్జర్వ్ అయితే, సో అంటే ఒక 10 years ఓవర్ ద పీరియడ్ అది ఎక్స్పోజర్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది క్యాన్సర్కే రీజన్ అవుతుంది. సో ఇట్లా అంటే మనకు తెలియకుండానే మనం క్యాన్సర్ కారకాలకు ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా జరుగుతుంది మన సరౌండింగ్.